పిల్లలు, అష్టావక్రుడు అంటే ఏంటి? 8 వంకర్లు కలవాడు అని అర్థం. ఇలాంటి ఒక అష్టవక్రుడి కథ చెప్పుకుందాం మనం. పూర్వం ఏకపాదుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరేమో సుజాత. ఈ ఏకపాదుడు శిష్యులందరినీ కూడేసుకుని కూర్చోబెట్టి వాళ్ళకి బాగా చదువు అది చెప్పేవారు అనమాట. పూర్వం ఆశ్రమంలో చదువుకునేవారు పిల్లలు. ఇప్పుడేంటి హాస్టల్కి వెళ్ళి ఎలాగైతే చదువుకుంటున్నారో అలాగా. చాలా కాలానికి ఈ సుజాత అనే ఆవిడ గర్భవతి అయింది. ఒకరోజు ఆవిడ గర్భంలో ఉన్న శిశువు అన్నట్ట ఏకపాదుడితోటి, ఎందుకు వాళ్ళని అలా చదివి చదివి చంపిస్తున్నావు? నిద్రాహారాలు కూడా లేకుండా పాప నీ శిష్యులు ఎంత బాధపడుతున్నారో చూడు అనేవాడు. ఎందుకంటే గురువుగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారట. ఎప్పుడు చదువుకోండి చదువుకోండి అని చెప్పి పగలు రాత్రి విపరీతంగా చదివిస్తూ ఉండేవారు అనమాట. ఈ మాట వినేటప్పటికి ఏకపాదుడికి కోపం వచ్చింది. చదువు గురించే వక్రంగా మాట్లాడావు కదా వంకరగాను, కాబట్టి నువ్వు 8 వంకరలతో పుడతావని చెప్పి శపించేశాడు, సొంత కొడుకు అయినప్పటికీ కూడా. సరే, ఆవిడ మొత్తానికి ఏం చేశారు? శపించిన తర్వాత ఏం చేయలేదు కాబట్టి అలాగా ఆవిడకి మొత్తానికి అలాగే నెలలు గడుస్తూ ఉన్నాయన్నమాట. ప్రసవ కాలం అంటే డెలివరీ టైం దగ్గర పడేటప్పటికి ఇంట్లో చూస్తే ఏ సరుకులు లేవుట. తినడానికి కానీ, తాగడానికి కానీ, కప్పుకోవడానికి కానీ ఏవీ లేవు. అప్పుడు మన ఏకపాదుడు ఏం చేశాడంటే, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు అడిగి తీసుకొస్తాను అని చెప్పి జనక మహారాజు గురువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వరుణుడి కొడుకు, వరుణుడు అంటే వానదేవుడు అనమాట, ఆయన కొడుకు వంది అనేవాడు ఉన్నట్టు. ఈ వంది రాజ్యసభకి ఎవరొస్తే వాళ్ళందరినీ కూడా తనతో పాటు డిస్కషన్కి పిలిచి వాదనకి వాళ్ళతో వాళ్ళని ఓడించి వాళ్ళందరినీ నీటిలో ముంచేయించేవాడు. ఏకపాదుడికి కూడా అదే గతి పట్టింది. ఎందుకంటే ఆయన వందితో వాదించి ఓడిపోయాడు. ఆయన్ని కూడా నీటిలో ముంచెట్టేవాడు. కాలం గడవగా సుజాత తన భర్త ఎంతకి వెనక్కి రాక పాపం ఒక్కతే ఉండలేదు కదా డెలివరీ టైం దగ్గర పడినప్పుడు. వాళ్ళ అన్నగారి ఇంటికి వెళ్ళి అక్కడ 8 వంకర్లు గల ఒక అబ్బాయిని కంది. ఈ 8 వంకర్లు గల అబ్బాయి పేరే అష్టావక్రుడు. ఈ అష్టావక్రుడే ఈ రోజు మన స్టోరీ హీరో అన్నమాట. అదే సమయంలో మన అష్టావక్రుడి మేనమామ ఎవరైతే ఈ సుజాత వాళ్ళ అన్నగారు ఉన్నారో ఆయనకు కూడా ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు శ్వేతకేశుడు. డబ్బులు కని బయలుదేరి వెళ్ళిన భర్త ఎంతకి తిరిగి రావడంతో సుజాత కొడుకుతో సహా ఉద్దాలకుడి ఇంట్లోనే ఉండిపోయింది. అష్టావక్రుడు మేనమామ ఇంట్లోనే పెరుగుతూ శ్వేతకేశుడితో పాటు గురువుగారి దగ్గర చదువుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఈ అష్టావక్రుడు ఉద్దాలకుడి అంటే మేనమావ తొడ మీద కూర్చున్నట్ట. వెంటనే శ్వేతకేశుడు వాళ్ళ మేనమావ కొడుకు అనమాట వచ్చి, మా నాన్న తొడ మీద కూర్చోడానికి నువ్వెవడివి? కావాలంటే మీ నాన్న తొడ మీద కూర్చో అన్నాడు. మనకు కూడా అనిపిస్తుంది కదా, మన అమ్మోళ్ళే ఎవరన్నా వచ్చి కూర్చున్నా, మన డాడీ దగ్గర వచ్చి ఎవరన్నా గారం చేసినా, అరే నన్ను వదిలేసి వాళ్ళని గారం చేసేస్తారు అనిపిస్తుంది కదా. అలాగా ఆ మాటలు విని అష్టావక్రుడి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ మా నాన్న ఎక్కడున్నారు అన్నట్ట. అంటే, నాయన నీవు పుట్టక ముందే ఆయన డబ్బులు సంపాదించుకొస్తానని జనకరాజు దగ్గరికి వెళ్ళి ఇప్పటిదాకా తిరిగి రాలేదు అంది పాపం. ఈ మాట వింటూనే అష్టావక్రుడు తన తండ్రిని తీసుకురావడానికి జనకరాజు పట్టణానికి బయలుదేరాడు. అక్కడ అతనికి తన తండ్రి వంది అనేవాడితో వాదించి ఓడిపోయినట్టు, అందువల్ల నీటి మధ్యన ఉంచబడినట్టు తెలిసింది. మన అష్టావక్రుడు ఏం చేశాడంటే రాజ్యసభకు వెళ్ళి వందిని వాదనకు పిలిచాడు. ఇద్దరు బాగా వాదించుకున్నారు. వాదనలో ఏమైందంటే వంది ఓడిపోయాడు. గెలిచినందుకు బహుమానంగా అష్టావక్రుడు ఏమడిగాడు? తండ్రితో పాటు ఇంకా ఎవరెవరినైతే నీళ్ళలో ముంచేశారో వాళ్ళందరినీ కూడా బయటికి తీయించాడు. ఇలా కాలం గడుస్తుంది. అష్టావక్రుడికి పెళ్ళిడు వచ్చింది, అంటే పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. వదాన్యుడు అనే ఒక ముని ఉండేవాడు అనమాట. ఆయన కూతురి పేరు సుప్రభ. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. అష్టావక్రుడికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఒక కోరిక. వెళ్ళి ఏం చేశాడంటే అష్టావక్రుడు వదాన్యుడితోటి చెప్పాడు, అయ్యా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వెంటనే వదాన్యుడు ఏమన్నాడంటే, నా కూతుర్ని నీకు ఇచ్చి చేయడానికి అభ్యంతరం ఏం లేదు, కానీ ముందుగా నువ్వు ఉత్తర దిశగా వెళ్ళి రావాలి అన్నట్ట. అంటే ఏంటి? ఉత్తరం దిక్కుగా వెళ్ళి రమ్మన్నాడు అనమాట. అలా వెళ్ళి రమ్మన్నందుకు ఉత్తరంగా ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని వదాన్యుడిని మన అష్టావక్రుడు అడిగాడు. అలా ఉత్తరంగా వెళ్తే కుబేరుడి అలకా నగరం అనే వస్తుంది. కుబేరుడు అలకా నగరం అనే పట్టణంలో ఉంటాడు అనమాట.
అది కూడా దాటి వెళ్ళామంటే హిమాలయాల్లో శివుడు పార్వతి తిరిగిన చోటు వస్తుంది. ఇంకా అది కూడా దాటిపోతే ఉత్తరంగాను ఒక స్త్రీ కనిపిస్తుంది. నువ్వు కేవలం ఆవిడ్ని చూసి తిరిగి వచ్చేసేయ్ అని చెప్పాడు వదాన్యుడు. అష్టావక్రుడు సరే అయితే అని సమ్మతించి ఒప్పుకుని ఇలా ఉత్తరంగా ప్రయాణం మొదలుపెట్టాడు. అతడు మెల్లిగా కుబేర్ నగరం చేరుకున్నాడు. కుబేర్ నగరం చేరుకునేటప్పటికి స్వయంగా కుబేరుడే ఎదురొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చక్కగా గెస్ట్ లాగా బాగా ఆదరించి సత్కరించాడు. అక్కడ అష్టావక్రుడికి కుబేరుడి కొలువులో రంభ, ఊర్వశి, తిలోత్తమ, దేవకాంతలు అన్నమాట వీళ్ళందరూ చక్కగా డాన్సులు అవి చూపిస్తే అవన్నీ చూస్తూ కాలక్షేపం చేశాడు 1 ఇయర్, పూర్తిగా ఒక ఏడాది పాటు. తర్వాత కుబేరుడి దగ్గర సెలవు తీసుకుని సరే అండి నేను ఇంక వెళ్ళొస్తాను, నాకు లేట్ అవుతుందంటూ హిమాలయాల మించి ప్రయాణం చేసి మొత్తానికి ఒక అడవి చేరుకున్నాడు. ఈ అడవి మధ్యన ఒక బంగారు పెద్ద కోట, దాని చుట్టూ అనేక ఇతర కొండలు, మొక్కలు, అదే కాక బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అష్టావక్రుడు బంగారు భవనంలో ప్రవేశించిన వెంటనే బోళ్ళంతమంది స్త్రీలు వచ్చి అతన్ని లోపలికి తీసుకెళ్లారు. లోపల నుంచి అప్సరసల కంటే కూడా అందంగా ఉన్న ఒక ఆవిడ వచ్చిందట. వచ్చి జాగ్రత్తగా గెస్ట్ ని లోపలికి తీసుకెళ్ళారు. ఆ వేళ రాత్రి శుభ్రంగా మర్యాద అద్దె చేసి భోజనం పెట్టి పడుకోబెట్టి మర్నాడు లేచిన తర్వాత ఆమె అతనికి తలంటి నీళ్ళు అవి పోయించి ఫ్రెష్గా రెడీ చేసి కొత్త బట్టలు అవి ఇచ్చి కట్టుకున్నాక బయటకు వచ్చినప్పుడు అతను అందుట నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. అంటే చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, నీ పెళ్లి నీ తండ్రో అన్నయ్యో చేయాలి కానీ నీకు నువ్వే ఎలా చేసుకుంటావు అన్నట్ట. అసలు ఏంటి విషయం, నువ్వెవరు అని చెప్పి ముందు అడిగాడు అనమాట. ఆవిడ నవ్వేసి నేను ఉత్తర దిక్కుని, నిన్ను పరీక్షించడానికి వదాన్యుడు నన్ను ప్రయోగించాడు, పరీక్షలో నువ్వు నెగ్గావు, ఇంకా ఇంటికి వెళ్ళి చక్కగా సుప్రభను పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అంది. మన అష్టావక్రుడు తిరిగి వెళ్ళి వదాన్యుడికి జరిగిందంతా చెప్పాడు. వదాన్యుడికి తెలిసింది కాబట్టి వదాన్యుడు సుప్రభకిచ్చి పెళ్లి చేశాడు. ఇతని గురించి మరో విషయం కూడా ఉంది పురాణాల్లో. ఇది ఇతను చాలా కాలం నీటిలో ఉండి తపస్సు చేశాట. ఆ సమయంలో ఈ రంభ, మేనక, ఊర్వశి మొదలైన వాళ్ళ అప్సరసలు అందరూ వచ్చి వాళ్ళ ఆటలతోటి పాటలతోటి అష్టావక్రుడిని బాగా ఎంటర్టైన్ చేసేవారట. అతను అలా ఎంటర్టైన్మెంట్ చేసినందుకు గాను వాళ్ళని ఏదైనా వరం కోరుకోమన్నట. అంటే వాళ్ళందరూ ఏమన్నారంటే మాకు విష్ణువు భార్యలం కావాలని ఉంది అన్నారట. అప్పుడు మన అష్టావక్రుడు ఏం చేశాడంటే విష్ణువు కృష్ణావతారం ఎత్తినప్పుడు మీరందరూ ఆయనకి భార్యలు అవుతారు అన్నారు. రామావతారంలో రాముడికి ఒకే ఒక్క భార్య, కృష్ణావతారంలో కృష్ణుడికి 8 భార్యలు, కాబట్టి ఆ టైంలో మీరు ఆయనకి భార్యలు అవుతారు అని చెప్పి వాళ్ళకి వరం ఇచ్చారు అన్నమాట. అలాగా అష్టావక్రుడి గురించి ఎన్నో పురాణ కథల్లో రకరకాల కథలు చెప్పబడ్డాయి. ఇంతకీ ఇక్కడి నుంచి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎన్ని వంకర్లు ఉన్నాయి లేదా ఎంత బాగున్నావు ఇవన్నీ కాదు, కానీ మనకి ఎంత పట్టుదల ఉంది ఒక పని చేయడానికి, మనం ఎంత చాకచక్యంగా ఒక పని చేయగలం, ఇది తెలుసుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు, ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అన్నమాట అష్టావక్రుడిలాగా.